ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మన దగ్గర వీర లెవెల్లో పేరున్న ఒక హీరో నార్త్కి వెళ్ళి నెగిటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారంటే ప్రాజెక్ట్ ఎంత ప్రామినెంట్గా ఉండాలి, క్యారెక్టర్ని ఎంత కన్విన్సింగ్గా డిజైన్ చేసి ఉండాలి. మొన్నటికి మొన్న తారక్ అయినా ఇప్పుడు యష్ అయినా ఈ విషయంలో శ్రద్ధగానే ఉంటున్నారా? మరి వార్ సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు? తారక్ చేసింది నెగిటివ్ రోలా? హృతిక్ క్యారెక్టర్ గొప్పగా ఉంటుందా? రిలీజ్కి ముందు ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు క్లారిటీ ఇచ్చేశారు హీరోలు. ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని క్యారెక్టర్స్ చేశామని క్లారిటీ ఇచ్చారు హృతిక్. సినిమా చూసిన తరువాత తారక్కి అన్యాయం జరగలేదనే సాటిస్ఫాక్షన్ ఫ్యాన్స్కి కూడా మిగిలింది. ఇప్పుడు యష్ విషయంలో ఇలాంటి సాటిస్ఫాక్షన్ కోసమే చూస్తున్నారు ఆయన సైన్యం. కేజీఎఫ్ లాంటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు యష్. రాకీ భాయ్ రేంజ్ ఏమాత్రం తగ్గకుండానే రామాయణలో ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు మేకర్స్. రావణుడి పాత్ర అనగానే పూర్తి నెగిటివ్గానే ఎందుకు చూపించాలి? అంతకు మించిన టాలెంట్ ఆయన సొంతం కదా. కాకపోతే అహం వల్ల నష్టపోయారు. ఈ విషయాన్నే మా సినిమాలో చూపిస్తున్నామని రామాయణ కెప్టెన్ క్లారిటీ ఇచ్చేశారు. మా హీరో సినిమాను యాక్సెప్ట్ చేశారంటే ఆ మాత్రం ప్రామినెంట్గా ఉండి తీరుతుందిలే అని ఖుషీగా ఉంది యష్ సైన్యం. 2 పార్ట్లు కలిపితే 6 గంటల నిడివి ఉంటుందట రామాయణ. అయితే ఫస్ట్ పార్ట్లో యష్కి సంబంధించిన సన్నివేశాలు ఎన్ని ఉంటాయన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఏడాది దీపావళికి రామాయణ ఫస్ట్ పార్ట్తో జస్ట్ అలా మెరిపించి నెక్స్ట్ ఇయర్ దివాళీని సెకండ్ పార్ట్తో పూర్తిగా కబ్జా పెడతారేమో యష్ అంటున్నారు. అంతలోనే ఆయన టాక్సిక్ కూడా వరల్డ్ డయాస్ మీద సత్తా చూపించడానికి రెడీ అవుతోంది.